హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి సినీ క్రిటిక్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. ఆదిపురుష్ మూవీ గురించి తవ్వుకుంటూ పోతే తవ్వే కొద్దీ కూడా కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇంకొక న్యూస్ ఏంటంటే నేపాల్, కాఠ్మండు, మధుర ఈ ఇతర దేశాల్లో ఆదిపురుష్ని బ్యాన్ చేయమన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇప్పుడు భారతదేశంలో కూడా బ్యాన్ చేయమంటున్నారు రీసెంట్గా. సో సినీ అసోసియేషన్ అంతా కూడా కలిపి ఒక లెటర్ రాశారనమాట ప్రధానమంత్రి మోదీ గారికి. ఈ మూవీ ఫస్ట్ భారతదేశంలో కూడా నిలిపివేయాలి. ఇలాంటి మూవీస్ చూస్తే ఇప్పుడు 10th క్లాస్ బుక్స్లో ఏవైతే రామాయణం చెప్తున్నామో అది కాదు, ఇదే కరెక్ట్ రామాయణం అనుకుని భవిష్యత్తులో పిల్లలందరూ దీన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో మిస్లీడ్ అవ్వకుండా ఉండాలంటే ముందు ఈ మూవీని ఆపాలనేసి లెటర్ రాశారనమాట. సో దాని గురించి మీరేమంటారు? మనకి రామాయణం మీద బాపు గారు తీసినటువంటి సీతా కళ్యాణం అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే సినీ పండితులు అందరికీ కూడా తలలు తిరిగిపోయాయి మాట. అసలు ఆ బ్రిటిష్ లైబ్రరీలో, రష్యా లైబ్రరీలో అది ఒక మాస్టర్ పీస్గా మిగిలిపోయింది. రేపు పొద్దున మనకి రామాయణం రెఫరెన్స్ కావాలంటే సీతా కళ్యాణాన్నే చూసుకుంటారన్నమాట. అంత ప్రతిభ ఉన్న మనం ఒకరి చేతికి అప్పగించాం. ఇంతవరకు రాముడికి డిక్షనరీ ఎవడు, రాముడికి రెఫరెన్స్ ఎవరంటే ఎన్టీ రామారావు. ఆ కళ్ళు, ముఖం, అందం అంతా ఎలా ఉందంటే ఇతర దేశంలో ఇతర భాషల వాళ్ళు కూడా ఎన్టీ రామారావుని చూసి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేవారు కదా. అలాగే ఎన్టీ రామారావు తర్వాత రాముడికి మన హర్నాథ్ రాజు అని కాకినాడ, ఆయన కూడా చాలా బాగా రాముడు పాత్రను పోషించాడు. అటువంటి అంటే అంత మంచిగా రాముణ్ణి ఒప్పించినటువంటి ఆర్టిస్టులు ఉంటుండగా ఇప్పుడు ఎందుకు ఈ ప్రభాస్ని బుక్ చేశారో తెలియదు. కండల వీరుడు రాముడు కాదు, రాముడు సుకుమారుడు. ఆడవాళ్ళు కూడా రాముణ్ణి ముట్టుకుంటే ఏమైపోతుందో అనేటువంటి ఒక డైలమాలో పడేవారు అన్నమాట. రాముణ్ణి చూసేవాళ్ళు కూడా ఎవరైనా సరే రెప్పార్పకుండా రాముణ్ణి చూసేవాళ్ళు. ఎంత గొప్ప ఆ సౌందర్యం అంటే రాముడిది సమ్మోహనం మాట. రాముడి కళ్ళలో చూసి ఎవరు కూడా అసలు బుర్ర పనిచేయడం మానేసేది అన్నమాట. అదే అందుకే కదా రామాయణం అయిపోయిన తర్వాత మునీశ్వరులు అందరూ రాముడి కళ్ళల్లో చూసి అలా ఉండిపోతారు ఓ మైకంలో. ఏమిటారా మీకేం కావాలంటే ఏం లేదు, మేము మునీశ్వరులే కదా, కానీ ఎందుకో మీరు పురుషుడైనప్పుడు కూడా అసలు మీ పక్కని పొందు కోరుకుంటే ఎలాగుంటుందో అని ఒక చిలిపి ఆలోచన మాకు వచ్చింది అని మునీశ్వరులు అడిగారన్నమాట. అంటే రాముడితో రమిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆ మునీశ్వరుల తాను కోరికని ఈ త్రేతాయుగం కదా, నేను మీకేం చేయలేను. ద్వాపరంలో మీరు అందరూ 16,000 మంది గోపికలుగా పుడతారు, అప్పుడు మీ తాలూకు కోరికలు మన్నిస్తా. అంటే విశేషం ఏంటంటే రాముడు అంత సమ్మోహనమైన ఆకారం గలవాడని చెప్పడం మాట. అటువంటిది అన్నీ పాడు చేశారు. రాముని పాడు చేశారు, ఆంజనేయ స్వామిని పాడు చేశారు, లక్ష్మణ స్వామి పాడు చేశారు, సీతమ్మవారిని పాడు చేశారు. నిజమే. ఇప్పుడు ఇక్కడ ఇది ఫిలిం అసోసియేషన్ వాళ్ళు డెఫినెట్గా ఫిలిం ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు డెఫినెట్గా చేయవలసిన పనే చేశారు. దాన్ని మనం సమర్థించుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో రాముడు అంటే ఎలాగుంటాడంటే ఇలాగా మన కండలు తిరిగి ఉంటాడు. ఆంజనేయ స్వామి అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామిని ఆకాశం అంత పొడవు 100 అడుగులు పొడవు ఆంజనేయ స్వామిని పెడతారు. ఎందుకంటే ఆ కెపాసిటీ బట్టి ఆంజనేయ స్వామి అంటే అలా ఉంటే కానీ మనకి ఆంజనేయ స్వామి ఇలా ఉంటాడని మనకు అర్థం కాదు. ఇలా పుట్టేటైతే ఆంజనేయ స్వామిని మరుగుజ్జులాగా చరిత్ర సంకరం అయిపోద్ది కదా. అందువల్ల క్యారెక్టర్లుగా లేకపోవడం వల్ల ఇటువంటి క్యారెక్టర్లు భవిష్యత్తులో ఉన్నా ఒకటే పోయినా ఒకటే, సాధ్యమైనంత వరకు భవిష్యత్ తరాలకి ఇవి ఉండకూడదని చెప్పేసి వీటిని మాఫీ చేయమని కోరుకోవడంలో మాత్రం న్యాయం ఉంది. అది డెఫినెట్గా వాళ్ళు
చేస్తారన్నమాట. వాళ్ళకి కూడా కోపమే కదా. వాళ్ళకి ఏంటంటే బీజేపీ పార్టీకి ఒక పెద్ద ప్రోపగండా మాస్టర్ పీస్గా ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు ఎందుకు కాకుండా పోయింది ఈ సినిమా అంటే వాళ్ళకే కోపమే కదా. ఆ కోపం అయితే ఒక సినిమాని ఇంకా ప్రదర్శన లేకుండా చూస్తుంది. మీ డబ్బు మీకు వచ్చేసింది కదా, ఇంకెందుకు ప్రదర్శిస్తుంది, ఊరుకోండి. ఇంకెప్పుడైనా సినిమాలు తీస్తే మాత్రం జాగ్రత్తగా ఒక నిష్ణాతులకు చెప్పి వాళ్ళ తాలూకు పెర్మిషన్ తీసుకొని చేయండి అని వాళ్ళే చెప్తారన్నమాట. ఈ లెటర్లో భాగంగానే ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఓం రౌత్ డైరెక్టర్ మీద, అలానే రైటర్ మీద, మరికొంతమంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాకు సంబంధించిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని కూడా లెటర్లో రాసినట్టు తెలుస్తుంది. అవును, అలాగే మా ప్రభాస్ తాలూకు అభిమానులు కూడా లెటర్ పెట్టేస్తారు. ఏమి పనిలో పని ఇలా మా ప్రభాస్ ఇమేజ్ ఇలాగా గల్లంత అయిపోయింది కనుక దీనికి బాధ్యులు మీరే అని చెప్పినా చెప్పచ్చు. అది ఇది అంటే ఇలా కన్సిడర్ చేస్తారంటారు ఇలాంటి కేసు? డెఫినెట్గా చేస్తారమ్మా. అంటే ఓం రౌత్ వాళ్ళ ఉద్దేశం చెడ్డ ఉద్దేశం కాదు. ఈ ఆదిపురుషులు ఇది రామాయణం కాదు. ఆ డైరెక్ట్ ఏదో ఒక పైత్యగాడు అన్నమాట. ఇది రామాయణం కాదు. రామాయణం ఎలా ఉండదు. రామాయణం కంటే మొదలు తుది ఉంటుంది కదా. ఆయన ఒక విచిత్రమైన ఆలోచనలోకి వెళ్ళిపోయి రామాయణాన్ని సంకరం చేశాడనమాట. ఈ రామాయణం భవిష్యత్ తరాలు చూసినట్టయితే పిచ్చెక్కిపోతారు. అందువల్ల ఈ రామాయణం మనకి ఎందుకు దండగా ఉండడం ఇచ్చింది కదా అని అట్లాంటి ఆలోచనలతో రామాయణం వద్దని చెప్పేవాళ్ళు ఉండొచ్చు అంటాను నేను. అది అయితే ఓం రౌత్ ఏమో రామాయణానికి కొత్త మోడర్న్ టచ్ ఇద్దామని ఆయన అనుకున్నారు. కాకపోతే అది కాస్త మిస్లీడ్ అయిపోయింది అనమాట. అది కాస్త ఇప్పుడు ఆయన మీదే కేసులు పెట్టేంత వరకు వచ్చింది. అవునమ్మా, భారతానికి రామాయణానికి ఎవరు మోడర్న్ టచ్ ఇవ్వలేరమ్మా. కృష్ణుడు ఎప్పుడు కృష్ణుడిలాగే ఉంటాడు, సత్యభామ ఎప్పుడు సత్యభామలాగా ఉంటుంది. వాళ్ళు వర్ణించారా, ఆ వర్ణనం మన మనసులో ఉండిపోయింది. నీకు అర్థమైందా? కృష్ణుడి తాలూకు వర్ణన ఎంత బాగుంటుంది, కస్తూరి తిలకం అలా టఫర్కి అని చెప్పేసి వర్ణన అంటే ఆ వర్ణన మన కళ్ళల్లో ఉండిపోయింది అన్నమాట. అలాగే ఉండాలి కృష్ణుడు, ఎన్టీ రామారావులాగే ఉండాలి. అంతేగాని ఇది కాకుండా ఇంకోలాగా ఉంటే మనం చూడలేము కృష్ణుడిని. అది కాకుండా ఇంకెవరిని తీసుకొచ్చి చూపించండి కృష్ణుడు అని చెప్పేసి మనం చూడలేము. అందువల్ల మనకి కొన్ని దృశ్యాలు మన మనసులో ఉండిపోయినాయి. పౌరాణిక పాత్రలు కూడా ఎన్టీ రామారావు గారు చేసిన పౌరాణిక పాత్రలు కూడా మన మనసులో ఉండిపోయి కనుక దాన్ని మార్చి చేస్తే దెబ్బ తినేస్తారు. ఈ డౌట్ అందరికీ ముందు వచ్చింది. ఏమరా ఎన్టీ రామారావు గారు లవకుశలో రాముడుగా వేసిన తర్వాత అదే రాముడు. అది ఎన్టీ రామారావు గారు మన అంజనీదేవి గారు బయటికి వెళ్తుంటే వారికి పసుపు కుంకాలు పెట్టి పట్టు చీర పెట్టి రామారావు గారికి పంచెడు సాపు మంచి సిలుకు వస్త్రాలు ఇచ్చి ఎంత పూజించేవాళ్ళు అంటే అంతగా వాళ్ళు ఒప్పించేవారు కనుక ఆ పూజలు అందుకున్నారన్నమాట. ఇప్పుడు కనిపించగొట్టేస్తారు ఆర్టిస్టులు. అందువల్ల అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. దీన్ని బంద్ చేయడం మంచిది ఒక విధంగా. ఇప్పుడుతో ఆగిపోతుంది అంతే. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసాయి కనుక పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నా ఉద్దేశంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.